మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన దగ్గర ఇవాళ ఒక మాయిస్ట్ కడర్ ఇతను 44 ఇయర్స్ అజ్ఞాతంలోకి ఉండి మన దగ్గర ఈరోజు ఇది సరెండర్ అవుతున్నాడు. సో బేసికలీ దీనికోసం ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు చేస్తున్నాము. ఇతని పేరు వచ్చేసి మందా రూబెన్ ఎలియాస్ కన్నన్న. అక్కడ పార్టీలో కన్నన్న లేకపోతే మంగన్న లేకపోతే సురేష్ అని అట్లా పిలుస్తారు. అక్కడ ఇతను దండకరణ ఎస్జెడ్సిలోని డివిజనల్ కమిటీ సెక్రటరీగా పని చేసేవాడు. సో దాదాపు 44 సంవత్సరాల నుంచి అక్కడ ఇతను పని చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో నక్సలైట్స్ మావోయిస్ట్ ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అట్లాగే వాళ్ళ సరెండర్ అయిన తర్వాత బెనిఫిట్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఇతను సరెండర్ కోసం మన దగ్గరికి వచ్చిండు. సో ఇతను బేసికలీగా 1979 లో మన దగ్గర ఎన్ఐటి వరంగల్, అప్పుడు ఆర్ఏసి వరంగల్ గా ఉండే, అక్కడ హాస్టల్ మెస్ లో పని చేస్తూ అక్కడ రెడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ ఉండే. సో అప్పుడు వాళ్ళ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి అటు సైడ్కి ఇతను పోవడానికి స్టార్ట్ చేసిండు. సో 1981లోనే ఇతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళది అక్కడ దళంలో జాయిన్ అయ్యిండు, కుంటా దళంలో జాయిన్ అయ్యిండు. సో తర్వాత అక్కడ దళంలోనే ఉండి కొన్ని ఏదైతే వేరే వేరే కిల్లింగ్స్ ఉన్నాయి వాటిలో కూడా పార్టిసిపేట్ అయ్యిండు. కొంతమంది పోలీస్ కిల్లింగ్స్ లోని అట్లాగే జనరల్ పబ్లిక్ ని చంపారు, వాటిలో కూడా పార్టిసిపేట్ అయ్యిండు. అట్లాగే 1988లోని ఛత్తీస్గఢ్ లోని సిఆర్పిఎఫ్ వాళ్ళు 20 మంది చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు. ఆ ఎన్కౌంటర్ లో కూడా ఇతను పార్టిసిపేట్ అయ్యిండు. తర్వాత 1991లోనే ఇతనికి అరెస్ట్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ లోనే, అక్కడ ఛత్తీస్గఢ్ పోలీస్ ద్వారా. సో అప్పుడు జైల్లో ఉండి జైలు నుంచి కూడా పరారయ్యిండు. అది జగదల్పూర్ జైల్ అని ఉండే. సో జగదల్పూర్ జైల్ బ్రేక్ అది కూడా ఫేమస్ అయింది, అక్కడ నుంచి కూడా వీళ్ళు ఎస్కేప్ అయ్యారు కొంతమంది. తర్వాత అట్లనే పార్టీలోనే పనిచేస్తూ 2005లో ఇతనికి డివిజన్ కమిటీ మెంబర్ గా ప్రమోషన్ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇతను యాక్టివిటీ అంటే వాళ్ళ కోసం కోళ్ళు పెంచడం అట్లాంటి, అలాగే వాళ్ళ వ్యవసాయం చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా సప్లైస్ ఇవ్వడం అక్కడ పార్టీ మెంబర్స్ కి. 2005 నుంచి అదే పని చేస్తున్నాడు. అక్కడ సిజిలోని ఛత్తీస్గఢ్ లోని గుండరాయ్ అనే విలేజ్ ఉంది. సో అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఇతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో మావోయిస్ట్ పార్టీకి టోటల్ గా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇచ్చే అన్ని కూడా రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ కి అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు మన దగ్గరికి సరెండర్ కావడానికి వచ్చిండు. సో ఇప్పుడు ఇతని సరెండర్ తర్వాత ఇక్కడ వరంగల్ పోలీస్ ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఇతనికి సరెండర్ బెనిఫిట్స్ ఒక క్యాష్ రివార్డ్ ఉంటది, ఇమీడియట్ గా అది ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇంకా వేరే వేరే రీహాబిలిటేషన్ మెజర్స్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. అట్లాగే వేరే కూడా మన దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ ఎవరైతే కార్డర్స్ ఉన్నారో ఇప్పుడు మన వరంగల్ కమిషనరేట్ నుంచి 12 మంది ఇంకా కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అపీల్ చేస్తున్నాము. ఇది మావోయిస్ట్ ఐడియాలజీ మీరు అందరు కూడా చూస్తున్నారు, అది టోటలీ ఆల్మోస్ట్ ఖతం లాగానే అయిపోయింది. సో దాంట్లో ఇప్పుడు ఉన్న యువకులు వాళ్ళు కూడా ఎవరు కూడా అక్కడికి పోవట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది దట్ ఐడియాలజీ తరఫు నుంచి ఏమి కూడా లాభాలు ఏం లేవు. సో అందరికీ కూడా అపీల్ చేస్తున్నాం, మీరు కూడా అది బయటకి రండి, నార్మల్ జనజీవన స్రవంతిలోనే కలవండి. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని కూడా మీకు రీహాబిలిటేషన్ మెజర్స్ క్యాష్ కానీ అట్లాంటి వేరే వేరే భూమి కానీ ఇంకా వేరే వేరే ఏదైతే అప్లికేబుల్ ఉంటాయో అవన్నీ కూడా మేము 100%గా ఇప్పిస్తాము. సో అట్లాగే మీరు బయటకి నార్మల్ జనజీవన స్రవంతిలో కలిస్తే మీరు కూడా మీ ఆరోగ్యాలు అంతా కూడా మీరు ప్రాపర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు, వాళ్ళతో కూడా మీరు కూడా కలిసి ఉండొచ్చు. ఇదే మా తరపు నుంచి అందరికీ అపీల్ ఉంది. నేను ఎందుకు లొంగిపోతున్నట్టే ఇక్కడ ఉన్న మావోయిస్టుల పట చాలా భూస్వామ్య వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూడు మనకు బాగా లేదు అని నేను సరెండర్ అయినట్టు అని ఇట్లా మన ప్రభుత్వాలకు లొంగిపోసి సాధారణంగా జీవితం నడిపించాలని నేను అనుకుంటాను సార్. అందుకే బయట వస్తున్నా అని నా కోరిక, అందుకే బయటకు వస్తున్నా. దళాలలో విభేదాలు ఉండి వాళ్ళంతా ఈ భూపతి వాళ్ళంతా
అలాగ కమిటీలు పెట్టి వాళ్ళను అలాగ చేస్తాము. అందుకోసం వాళ్ళను నేను సమస్య చేయలే. అందుకోసానికి నేను రిట్రీట్ అయినా. రిట్రీట్ అయ్యి ఇక మా జీవితంలో ఒకటి నేను బతకాలని, ఇక గవర్నమెంట్ నేను సరెండర్ రాసి బతుకుతానని ఇక్కడ వచ్చిన.